తన తలను తానే నరుకున్న దేవి అని అర్థం. ఇది పార్వతీదేవి యొక్క మహావిద్య రూపం. ఈ రూపం ఎందుకు వచ్చింది? ఈ దేవి అసలు ఎవరు అంటే, ఒకరోజు పార్వతీదేవి తన సహచరులైన డాకిని మరియు వారణిలతో కలిసి మందార పర్వతం వద్ద స్నానం చేస్తూ ఉంటారు. స్నానం అయ్యాక వారిద్దరికి తీవ్రమైన ఆకలి వేస్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మవారిని ఇలా అడుగుతారు, అమ్మ మాకు ప్రాణశక్తి కావాలి, మాకు ఆహారం కావాలి అని. వారి కోరిక వినగానే ఆహారం కోసం పార్వతీదేవి ఆలస్యం చేయకుండా తన ఖడ్గంతో తన తలను తానే నరిగేసుకుంటారు. అదే క్షణంలో ఆమె మెడ నుండి 3 రక్తధారలు బయటకు వచ్చాయి. ఒక దారం ఆమె తల నోట్లోకి, మిగతా 2 డాకిని మరియు వారిని నోట్లోకి ప్రవహించాయి. ఈ అదృష్టకరమైన రూపమే చిన్నమస్తాదేవి. మాక్సిమం ఈమె తప్ప ఎవరు కూడా ఈమె రూపంతో ఉండరు. జార్ఖండ్ లో రాజరప్పాలో శక్తిపీఠంగా కూడా ఉంది. తాంత్రికులు అర్ధరాత్రులు శక్తివంతులు కావడం కోసం అమావాస్య నాడు ఇంకా రాత్రులు ఈమెకు పూజలు చేస్తూ ఉంటారు. అయితే గమనించాల్సినవి ఏంటంటే, తలను నరుక్కోవడం అనేది అహంకార నాశనం. ఇక ఈ 3 రక్తధారలు ఏం చెప్తున్నాయంటే, 3 నాడులు ఇడా, పింగళ, సుషుమ్న. ఇడా అనేది మూన్ ఎనర్జీ, ఎడమ రక్తదారం డాకినికి. పింగళ అనేది సన్ ఎనర్జీ, కుడి రక్తదారం శాకిని వారు వారినికి. సుషుమ్న అనేది మధ్య రక్తదారం, దేవి తలనోటికి. దేవి స్వయంగా జీవశక్తి మూలం అని ఇది సూచిస్తుంది. సరిగ్గా చూస్తే కింద కామారతి, మేల్ అండ్ ఫీమేల్ జంటపై నిలబడ్డం, మనమే కోరికల్ని నియంత్రించాలని. తన కాలుతో అనగదొక్కి నేను కంట్రోల్లోనే ఉంటా, నన్ను ఏది ఎఫెక్ట్ చేయలేదని చెప్పే మీనింగ్ ఇది. తన రక్తాన్ని తానే తాగడం, నా శక్తి నాలోనే ఉంది అని అర్థం. చిన్నమస్తాదేవి రూపం ఒక రహస్యమైన దైవతత్వం, భయంకరం అని అనుకుంటాం కానీ ఇన్ని విషయాల్ని తెలియజేసే లోతైన ఆధ్యాత్మిక సందేశం. కింద తంత్ర సాధన చేస్తూ